ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఎవరైతే తెల్లని అన్నంతో శివలింగాన్ని నిర్మించి పూజ చేస్తారో వారికి కలిగే లాభాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. తెల్ల అన్నం, శనగపప్పు వేసి పాయసం చేసి మీ ఇంటి దేవతకు నైవేద్యం పెట్టి పాయసాన్ని దానం చేస్తే ఇంట్లో అందరూ ప్రేమ అభిమానాలను కలిగి ఉండటంతో పాటు ఆయుర ఆరోగ్యాలు, ఐశ్వర్యం సిద్ధిస్తుంది. మానసిక రుగ్మతలు ఉండవు, భయ ఆందోళనలు తొలగిపోతాయి. ఎవరైతే తెల్లని అన్నంతో శివలింగాన్ని నిర్మించి అలంకరించి పూజలను చేసి నదిలో నీటిలో వదులుతారో వారి ఇంట్లో ఎప్పుడూ నగదుకు ఇబ్బందులు కలగవు. త్వరలోనే ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. ఎవరైతే తెల్లని అన్నానికి తేనెను కలిపి దాన్ని నైవేద్యంగా దేవతలకు సమర్పిస్తారో వారికి అన్ని రకాల చర్మ వ్యాధులు తొలగిపోతాయి. ఎవరైతే తెల్లని అన్నానికి తేనెను, పంచదారను, కొబ్బరిని కలిపి ఆ అన్నాన్ని ఇంటి దేవతకు నైవేద్యంగా ఉంచి అన్నదానాన్ని చేస్తారో వారికి అన్ని రకాల రోగాలు నయం అవుతాయి. ఇక తెల్ల అన్నానికి నల్లని నువ్వులు కలిపి శ్రీ శనైశ్వరునికి నైవేద్యం పెట్టి నువ్వులను కాకులకు పెడితే పితృదేవతల శాపాలన్నీ తొలగిపోతాయి. అన్నాన్ని దేవునికి నైవేద్యంగా పెట్టి దాన్ని పశువులు తినేందుకు ప్రసాదంగా ఇచ్చినా లేదంటే వివాహం కాని వారికి తాంబూలం ఇచ్చి నమస్కరిస్తే రావలసిన నగదు త్వరగా వచ్చి చేరుతుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. ఫ్రెండ్స్, మనం ప్రతిరోజు మన ఇంట్లో అన్నం తింటూ ఉంటాం. సో ఈ అన్నాన్ని మనం శివలింగంగా నిర్మించి పూజ చేయడం లేదంటే ఎవరికైనా దానం చేయడం, ఇలా చేస్తే తప్పకుండా మనకుండే పరిస్థితులన్నీ చక్కబడతాయని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. సో ఫ్రెండ్స్, ప్రయత్నించి మీరు మీ కుటుంబం సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.